ప్రియమైన దేవుని బిడ్డారా, యేసుక్రీస్తు వారి నామములో మీకు అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు ఒక ముఖ్యమైన సత్యాన్ని మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. యేసు పలుకుతున్నాడు మినిస్ట్రీ తరపున మీకు అందరికీ శుభములు కలుగును గాక. ఆ విషయం ఏంటంటే, ప్రాణాలతో పాతాళానికి వెళ్ళిన వారు ఎవరైనా ఉన్నారా? ప్రాణాలతోనే చనిపోయి ఆత్మ పాతాళం వెళ్తుందని తెలుసు. చనిపోయిన తర్వాత బూట్ చేస్తే లేకపోతే చనిపోయిన తర్వాత ఆత్మ పాతాళం వెళ్తుందని తెలుసు. అయితే ఇక్కడ చనిపోక మునిపే ప్రాణాలతోనే పాతాళం వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అనే విషయాన్ని మనము ఈరోజు తెలుసుకుందాం. ఒక వాక్యాన్ని మనం బైబిల్లోంచి మనం చదువుకుందాం. కీర్తన గ్రంథము చదువుకుందాం. వచనాన్ని కీర్తన గ్రంథము 55వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకుందాం. 15వ వచనాన్ని, వారికి మరణము అకస్మాత్తుగా వచ్చునుగాక, సజీవులుగానే వారు పాతాళమునకు దిగిపోవుదురుగాక. చెడుతనము వారి నివాసములలోను వారి అంతరంగమునందును ఉన్నది. అయితే నేను దేవునికి మొర్రపెట్టుకుందును, యెహోవా నన్ను రక్షించును. చిన్న ప్రార్థన. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమగల దేవ, ఈ వాక్యాన్ని మీరు దీవించి ఆశ్రయించి నీ బిడ్డతో మాట్లాడమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన సోదరి సహోదరులారా, యేసుక్రీస్తు వారి నామములో మీకు వందనాలు. మనం గమనించినట్లయితే ఇక్కడ ప్రాణాలతోనే పాతాళం వెళ్ళినట్టు ఈ వాక్యం మనకి చెప్తా ఉంది. అయితే ప్రాణాలతో పాతాళం వెళ్ళింది ఎవరు అని బైబిల్లో చూస్తే సంఖ్యాకాండము 16వ అధ్యాయంలో మనకి తెలుస్తుందన్నమాట. అది కూడా మనం చదువుకుందాం. సంఖ్యాకాండము 16వ అధ్యాయము 28వ వచనం నుంచి మనం చదువుకుందాము. 16:28. మోషే ఈ సమస్త కార్యములను చేయుటకు యెహోవా నన్ను పంపిననియు, నా అంతట నేనే వాటిని చేయలేదనియు దీనివలన మీరు తెలుసుకుందరు. ఇది మోషే చెప్తున్నమాట. ఎవరి గురించి చెప్తుంది? లేవీకి ముని మనవడును, కహాతునకు మనముడును, ఇస్సాహారు కుమారులకు కోరహు, రూబేనీలలో ఎలియాజరు కుమారులైన దాతాను, అభిరాములను, పేలెతు కుమారుడైన ఓనును యోచించుకొని ఇశ్రాయేలులో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి. చూశారండి, ఇక్కడ కోరహు కుమారులు ఏం చేశారంటే, ఆ సమాజంలో ఉన్న పెద్దలందరినీ పోగు చేసి మోషే మీదకి తిరుగుబాటుకి లేచారు. ఎందుకు తిరుగుబాటు లేచారు? కారణం ఏంటంటే, మోషే దేవుడి ద్వారా చేస్తున్న అద్భుత కార్యాలు చూసి మోషేకున్న పలుకుబడిని, ఆ యొక్క దైవభక్తిని వాళ్ళు సహించుకోలేకపోయినారు. అర్థమవుతుందండి? అంతేకాదు, ఈ మోషేనైనా దైవజనుడు, మేము కూడా దైవజనులమే, మేము కూడా యాజకత్వం చేస్తాం, మాకు కూడా ఆ యొక్క అధికారం ఉంది అని వీళ్ళు, మేము కూడా పాస్టర్లుగా ఉండాలి, మేము కూడా దేవుని సేవ చేస్తాము అనే ఒక పట్టుదలతో వీళ్ళు వచ్చారనమాట. అంటే మోషే మీద ఈర్ష్యతో. చూడండి, ఇంతకుముందు నేను ఒక వీడియోలో చెప్పాను, నువ్వు దేవుని సేవ చేయాలంటే, ఒక పాస్టర్గా, ఒక దైవజనుడిగా ఉండాలంటే దేవుని పిలుపు రావాలి, దేవుడు నిన్ను పిలిచి ఏర్పాటు చేసుకోవాలి. గమనిస్తున్నారా? ఇక్కడ వీళ్ళకి పిలుపు లేదండి. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు? నువ్వేనా సేవకుడివి, మేము సేవ చేస్తాము అని మోషేకి ఎదురు నిలిచారు. అందుకు మోషే అన్నమాట చూడండి, మనం ఇక్కడ చూసినట్లయితే 16వ అధ్యాయము 10వ వచనంలో, ఆయన నిన్నును నీతో లేవీలైన నీ గోత్రం వారిని అందరినీ చేర్చుకుని కదా, అయితే మీరు యాజకత్వం కూడా కోరుచున్నారు. ఇందు నిమిత్తం నీవును నీ సమస్త సమాజమును యెహోవాకు విరోధంగా పోగై ఉన్నారు. చూశారండి, ఎవరైతే దేవుని పిలుపు అందుకోలేదో, ఎవరైతే పిలుపు లేకుండా దేవుని సేవ చేస్తారని వస్తారో వాళ్ళు దేవునికి విరోధంగా పోగొతున్నారు.
దేవునికి విరోధంగా వాళ్ళు సేవ చేస్తున్నారు. దేవునికి విరోధంగా దేవుని మాట తప్పుతున్నారు. దేవునికి విరోధంగా కోపం పుట్టిస్తున్నారు. అర్థమవుతుందా? దేవుడు పిలవాలా, ఏర్పాటు చేసుకోవాలా. చూసారా? మీరు యాజకత్వం కోరుతున్నారు, అయితే మీరు పరిశుద్ధులేనా? దేవుణ్ణి నిజంగా మిమ్మల్ని ఏర్పాటు చేసుకుంటే మీరు పరిశుద్ధులే. పరిశుద్ధులుగా ఉన్న వాళ్ళే దేవుని సేవ చేయాలి. మరి పరిశుద్ధులు ఎవరు? దేవుడు ఏర్పాటు చేసుకున్న వాళ్ళే పరిశుద్ధులు. దేవుడు ఏర్పాటు చేసుకున్న వాళ్ళే పరిశుద్ధులు. చూడండి 7వ వచనం, అప్పుడు యెహోవా ఏ మనుషుని ఏర్పరచుకున్నానో వాడే పరిశుద్ధుడు. లేవి కుమారులారా, మీతో నాకు ఇంక పని లేదు. చూసారండి, యెహోవా ఎవరైతే పిలిచి ఏర్పాటు చేసుకుంటారో వారే పరిశుద్ధుడు. పరిశుద్ధులే దేవుని సేవ చేయాలా. ఏర్పాటు చేసుకున్న వాళ్ళే దేవుని సేవ చేయాలి. దేవుడు పిలిచిన వాళ్ళే దేవుని సేవ చేయాలి. పిలిచి ఏర్పాటు చేసుకున్న వాళ్ళే దేవుని సేవ చేయాలి. కానీ సమర్పించుకుని మేము కూడా దేవుని చేస్తాం, నువ్వే చేసేది, అందరూ చేస్తున్నారులే మేము కూడా చేస్తాంలే అని చాలామంది సంఘాల్లో కూడా పాస్టర్కి ఎదురు నిలుస్తుంటారు. చాలామంది సంఘాల్లో కొంతమంది యవనస్తులు కొంచెం వాక్యం రాగానే పాస్టర్కి ఎదురు నిలిచి మేము కూడా దేవుని సేవ చేస్తామని చెప్పేసి పాస్టర్ గారికి, స్థానిక పాస్టర్ గారికి ఎదిరిపోతుంటారు. అర్థమవుతుందా? ఎదిరిపోయి పక్కన మళ్ళీ సంఘాలు చీల్చి మళ్ళీ సేవ కూడా చేస్తూ ఉంటారు. వాళ్ళ సేవకు సున్నా ఉంటుంది. ఇక్కడ కుమారులు సేవ చేస్తూ ఉంటాను, యాజకులుగా ఉంటున్నాం. యాజకులు అంటే ఎవరు? పాస్టర్లుగా ఉంటున్నారు. కానీ వాళ్ళు ఏం చేశాడు తెలుసా? దేవుడు వాళ్ళని ప్రియమైన ఉండరా పాతాళంలోనికి ప్రాణాలతోనే పాతాళంలోకి పంపించేశాడు. ఎప్పుడైతే మోషే కోపం వచ్చిందో వెంటనే దేవుడు నన్ను ఏర్పాటు చేసుకుంటే ఇదిగో ఇప్పుడే దేవుడే ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడో దేవుడే తెలుస్తాడని చెప్పేసి, ఎవరు ఏర్పాటు చేసుకున్నాడో వాడే పరిశుద్ధుడు కాబట్టి వారే భూమి మీద నిలుస్తారు అని చెప్పేసి మోషే ఏం చేస్తారో తెలిసిన ప్రేమేంద్రుడురా దేవుని దగ్గరికి వెళ్ళి సాగిలపడతారు. మీతో నాకు ఇంక పని లేదు, దేవునికి నేను ప్రార్థన చేస్తాను అని చెప్పేసి ఆ 250 మందిని ఒక పక్క రండి, ఇదిగో నాతో ఉన్నవాళ్ళు ఒక పక్క రండి, వాళ్ళతో ఉన్నవాళ్ళు ఒక పక్కకు పోండి, దేవుడు ఇప్పుడు ఒక గొప్ప కార్యం చేయబోతున్నాడు అన్న వెంటనే ఇదిగో కుమారుల పక్షం వారందరూ ఉన్నవారందరూ వాళ్ళ పక్క వెళ్తారు. మోషే పక్షం వాళ్ళందరూ మోషే పక్కకు వస్తారు. ప్రేమేంద్రుడారా గమనించండి, అప్పుడు జరిగిన విషయం ఏంటి తెలుసా? అప్పుడు మోషే ప్రార్థన చేస్తాడు. చూడండి, నేను చదువుతాను విషయం, గమనించండి. మోషే ఈ సమస్త కార్యములు చేటుకు యెహోవా నన్ను పంపిన నీవు నా అంతట నేనే వాటిని చేయలేదేను, దీనివల్ల మీకు తెలియను. వచ్చేసండి, దేవుడు నన్ను పంపించాడు, దేవుడు నన్ను పిలిచాడు, నా అంతట నేను చేయలేదు, మీ అంతట మీరు చేస్తున్నారు, మీ అంతట మీరు ఎదురు తిరుగుతున్నారు. అర్థమవుతుందా? సరే, దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు, నన్ను ఏర్పాటు చేసుకుంటా. దేవుడు నన్ను పిలిచాడా, నిన్ను పిలిచాడా? దేవుడు నన్ను పిలిచి ఏర్పాటు చేసుకున్నాడా, మిమ్మల్ని పిలిచి ఏర్పాటు చేసుకున్నాడు, ఇప్పుడే తెలుస్తాను అని చెప్పేసి ఇక్కడ చూడండి, మనుషులందరికీ వచ్చు. మోషే ఈ సమస్త కార్యములను చేయుటకు యెహోవా నన్ను పంపిన నీవు నా అంతట నేనే వాటిని చేయలేదని దీనివల్ల మీకు తెలుసుకుందరు. మనుషులందరికీ వచ్చు మరణము వంటి మరణము వీరు పొందిన ఎల్లా సమస్త మనుషులకు కలిగినదే వీరికి కలిగినలను యెహోవా నన్ను పంపలేదు. అయితే యెహోవా గొప్ప వింత పుట్టించటం వలన వారు ప్రాణములతో పాతాళములు కూలినట్టు భూమి తన నోరు తెరిచి వారికి కలిగిన సమస్తను మృంగివేసినలా వారు యెహోవాను అలస్యం చేసిరని మీకు తెలియను. అంతటా ఆ మాటలన్నీ చెప్పి చాలించగానే వారి క్రింద నేల నెరవేర్చెను. భూమి తన నోరు తెరిచి వారిని, వారి కుటుంబములను, కోరక సంబంధులందరినీ, వారి సమస్త సంపాద్యమును మృంగివేసెను. చూశారండి, ఇప్పుడు అర్థమైపోయిందండి దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకుని ఎవరు పిలవకుండా సమర్పించుకున్న సేవల పరిస్థితి ఇలాగే ఉంటుంది. ఒకవేళ ఇక్కడ మోసేలాగా స్టండర్గా ఇక్కడ తెలియకపోయినా పరలోకంలో వాళ్ళకు ఉంటుందన్నమాట. సున్నా ఇక్కడేముందండి, ప్రాణాలు పోయినాయి, ప్రాణాలతోనే పాతాళంలోనికి వెళ్ళిపోయినారు. దేవుడిని నేను పిలవాలా? దయచేసి దైవజనులకు వ్యతిరేక తిరగొద్దు. దేవుడు పిలిచిన దైవజనులకి వ్యతిరేకద్దు. సంఘాలలో ఉన్న స్థానిక పాస్టర్కి ఇదిగో
ఆ పాస్టర్ కింద ఉన్న శిష్యులు కొంచెం జ్ఞానం రాగానే, కొంచెం 2 మాటలు తెలుసుకోగానే, 4 మాటలు చెప్పంగానే ఆ స్థానిక పాస్టర్కి దయచేసి ఎదురు తిరగొద్దు. మోషే కింద ఉన్న వాళ్ళు వీళ్ళు ఎప్పుడైతే మోషేకి ఎదురు తిరిగారో పాతాళంలో ప్రాణాలతోనే కూరుకుపోయినారు. నీకు అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే పాస్టర్లను గౌరవించండి. విశ్వాసులైన, దైవజనులైన, శిష్యులైన, పాస్టర్ కింద చేస్తున్న అసిస్టెంట్ పాస్టర్లైనా సరే మీ యొక్క పాస్టర్ గారికి, స్థానిక పాస్టర్ గారు ఎదురు తిరగదు. దయచేసి తిరిగితే ఇలాంటి గతే మీకు పడుతుంది. ఎప్పుడు కాదు. పాతాళం అంటే చనిపోయిన తర్వాత నువ్వు పాతాళం పోతావు, పరలోకన పోవు. ఇక్కడ గొప్ప సేవ చేయొచ్చు, బ్రహ్మాండంగా ఉండొచ్చు, నీ పాస్టర్ సంఘాన్ని చీల్చి వెళ్ళిపోబో, అద్భుత ఆశ్చర్యకి వెళ్తూ గొప్ప ఎన్నో సంఘాలు, మీ పాస్టర్ కంటే కూడా గొప్ప సంఘాలు కట్టచ్చు. అయితే నీకు పాతాళం ఉన్నది. చివరికి చనిపోయిన తర్వాత నీకు పాతాళం వస్తుంది. ఇక్కడ చనిపోక ముందే పాతాళంలో పడ్డారు, నువ్వు చనిపోయిన తర్వాత పాతాళంలో పోతావు. కానీ నువ్వు రచించిన వారు పరలోకంలో ఉంటారు, నువ్వు మట్టుకు పాతాళంలో ఉంటావు. ప్రియ దైవజనుడా, ప్రియ దైవజనురాలా, ప్రియ సహోదరుడా, సహోదరి, గమనించండి. మీ పాస్టర్లకు ఎదురు తిరగొద్దు. ఏ పాస్టర్ కూడా ఎదురు తిరగద్దు. ఎదురు తిరిగి మాట్లాడితే ప్రతి ఒక్కరి పరిస్థితి ఇలాగే ఉంటుంది. అన్ని సంఘాల్లో కూడా పాస్టర్లను గౌరవించండి. దేవుడు పిలిచిన పాస్టర్లను సమర్పించుకున్న సేవ చేస్తున్నమ్మా వాళ్ళ పాస్టర్లను డోంట్ కేర్ చేయండి. అంటే వాళ్ళకి సేవ చేస్తుంది ఏ సేవ కదా అది. అయితే దేవుడు పిలిచిన పాస్టర్లని, వాళ్ళు చిన్నవారైనా, పెద్దవారైనా, ఉన్నవారైనా, లేనివారైనా, వాళ్ళు ఎటువంటి వారైనా సరే, చివరికి వికలాంగులైనా సరే, వాళ్ళని గౌరవించండి. వాళ్ళు గౌరవిస్తేనే నీకు పరలోకం ఉంటుంది. వాళ్ళకి ఎదురు తిరిగితే నీకు పాతాళం ఉంటుంది. నువ్వు ఎంత ఆత్మీయుడివైనా గుర్తుపెట్టుకో. ప్రియ సోదరి, సహోదరుడా, ప్రాణాలతో దైవ సేవకుని ఎప్పుడైతే ఎదిరించారో ప్రాణాలతోనే పాతాళం వెళ్ళిపోయినారు. దయచేసి దైవ సేవకుని ఎదిరించొద్దు. వాడు ఎటువంటి వారైనా సరే ఆ దైవజనులు, దయచేసి దైవజనులను గౌరవించండి, 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 గౌరవించండి. ఇన్నిసార్లు ఎందుకు చెప్తానంటే మీ క్షేమ గురించి చెప్తున్నాను. మీరు బాగుండాలని, మీరు పరలోక రాజ్యం పోవాలని, పాతాళం పోకుండా ఉండకూడదని. దయచేసి సమర్పించుకున్న సేవలో చెప్తున్నాను. మీ సేవ 0 ఉంటుంది. దయచేసి ఈ వాక్యాన్ని చూసేని మీరు నేర్చుకోండి. దయచేసి మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాలి, మేము సమర్పించుకుని మేము సేవ చేస్తాం, వాళ్ళ దేవుడు మమ్మల్ని ఏర్పాటు చేసుకుంటాం, వాళ్ళని ఏర్పాటు చేసుకుంది, మమ్మల్ని పిలిచేయాలి అని భ్రమలో ఉంటున్నారా? దయచేసి భ్రమ వేడండి. వాక్యం చదవండి, వాక్యంలో ఏముంది నేర్చుకోండి, నేర్చుకోండి. అందుకే వీడియోలు దేవుడు నా ద్వారా మీకు పెట్టేస్తున్నాడు. గ్రహించండి. మీకు ప్రేమతో మనం చేస్తున్నాను. నాకు ఎవరి మీద ఎటువంటి ద్వేషం లేదు. మీరందరూ పరలోక రాజ్యంలో ఉండాలి, మీ సేవలు ఫలించాలని, మీ కుటుంబాలు ఆశ్రయించబడాలని ప్రతి ఒక్క సోదరుడు మనం చేస్తున్నాను, బ్రతలాడుతున్నాను. దయచేసి వాక్యం ప్రకారంగా మీరు నడుచుకోమని ప్రార్థన చేస్తూ మీకు విన్నవిస్తున్నాను, దేవునికి ప్రార్థన చేస్తున్నాను. దయచేసి పాస్టర్ని ఎదిరించి మాట్లాడద్దు. మీ సంఘాల పాస్టర్ని మీరెంత గౌరవిస్తారు, ఎంత తగ్గించుకుంటారు మీ పాస్టర్ కింద, అంతగా మిమ్మల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు, అంతగా మిమ్మల్ని మీ కుటుంబాలను దీవిస్తాడు. కనుక ప్రియ సహోదర, సహోదరి, దైవజనుడా, గుర్తుపెట్టుకో. దేవుడు పిలిచిన పాస్టర్ని ఎదిరించొద్దు. ఆ పాస్టర్ గారు చెప్పినట్టు మీరు వినండి, అప్పుడు మీకు ఆశీర్వాదం ఉంటుంది. ఒకవేళ అలాంటి పాస్టర్లు ఇప్పటి వరకు మీరు ఎదిరించి ఉంటే, దేవుడు పిలిచిన పాస్టర్లు ఎదిరించుంటే పశ్చాత్తాపడండి. ఇప్పుడే ఈ వాక్యం విన్న మీరు ఏ ప్రాంతంలో సరే పశ్చాత్తాపడండి. నేను మీ గురించి ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ గల దేవా, యేసుక్రీస్తు నామమున మీకు వందనాలు. అవును ప్రభా, పిలిచావు ప్రభా, సమర్పించుకుంది కాదండి, పిలిచావు ప్రభా. పిలిచిన దైవజనులు గౌరవించే సహాయం చేయండి. గౌరవించకపోతే ప్రభా ఎటువంటి ప్రమాదం జరుగుతుందో, ప్రాణాలతో పాతాళంలో కోరక సంతానం ఏ విధంగా నేను కురుకుపోయిందో ఆ విధంగా కురుకుపోకుండా నేను పశ్చాత్తాపడుతున్నాను. నీ బిడ్డలను దీవించి ఆశీర్వదించి తగ్గించుకొని నడుచుకున్న కృప దయచేయమని. ఈ వాక్యం ప్రతి బిడ్డ కూడా ప్రభా దైవజనులు గౌరవించిన వాళ్ళ మన్నలు పొంది వాళ్ళు దాన్ని ఆశీర్వాదాలు కుమ్మరించే విధంగా వాళ్ళు ఫలించే విధంగా సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.